మన మనస్సు సంకల్ప వికల్ప సంఘాతము. మనస్సు అనేది ఎప్పుడు నిద్రాణంగా ఒక్క సుషుప్తిలో తప్ప ఉండదు. అది ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఇది వదులుతుంది, అది పట్టుకుంటుంది, అది వదులుతుంది, ఇంకోటి పట్టుకుంటుంది, ఇది వదిలేస్తుంది, అది పట్టుకుంటుంది. అందుకే శంకర భగవత్పాదులు మనస్సుని కోతితో పోల్చారు. సదామోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాసా శాఖా స్వటతి ఝడితి స్వైరమమిత కపాలిన్ బిక్షోమే హృదయ కపి మత్యంత చపలం దృఢా భక్త్యా బధ్యావా శివభవతధీనం కురు విభో అంటారు. ఎప్పుడు మొహాటవిలో తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు తనకి లేనిదేది ఇంకోటి కొన్నదేది అది తనదిగా అనుభవించడానికి ప్రయత్నం చేస్తుంటుంది. శరీరంతో అనుభవించలేనిది మనస్సుతో అనుభవించే ప్రయత్నం చేస్తుంటుంది. అంత దొంగ. అది ఎప్పుడు చంచల స్వభావంతో తిరుగుతూనే ఉంటుంది. పైకొకటి లోపలొకటి, పైకొకటి లోపలొకటి, ఎప్పుడూ త్రికరణ శుద్ధితో ఉండదు. వెడుతుంది, కూర్చుంటుంది, మంచి పని